తెలిసేంతగా అతని సమాధి మహారాష్ట్రలోనే తవ్వబడేలా ఏం జరిగింది? వీడియో చూసే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మహారాజు చనిపోయిన తర్వాత మరాఠీలు మొఘలుల విషయంలో ఏం చేశారో తెలుసుకుందాం. ఆఫ్టర్ మ్యాథ్ ఆఫ్ ది సాక్రిఫైస్ ఆఫ్ ఛత్రపతి సంభాజీ మహారాజ్. మీలో సినిమా చూసిన వాళ్ళకి చివర్లో ఏ విధంగా ఛత్రపతి శ్రీ సంభాజీ మహారాజ్కి ద్రోహం జరిగింది, అలాగే ఆయన్ని ఔరంగజేబ్ బంధించడని తెలిసే ఉంటుంది. ఖైదీగా ఉన్నప్పుడు ఇంచుమించుగా 40 రోజుల వరకు ఆయన్ని హింసించడం జరిగింది. మీరు చూసి ఉంటారు ఎలా ఆయన్ని ఒక ప్రదేశంలో సంకెళ్లతో కట్టి ఆయన మీద రకరకాల హింసలు చేశారని. మూవీలో అయితే ఆయన గోళ్లు పీకేయడం, అలాగే వేడివేడి ఇనుప కడ్డీలతో ఆయన కళ్లల్లో పొడవడం చూపించారు. కానీ ఆ తర్వాత విషయాలు సినిమాలో కూడా చూపించడం జరగలేదు. నేను కూడా దాని గురించి మీకు వివరణ ఇవ్వలేను. కానీ ఛత్రపతి శ్రీ సంభాజీ మహారాజ్ చనిపోయిన తర్వాత 1689 మార్చి 12వ తారీఖున ఆయన తమ్ముడు రాజారాం గారిని మహారాణి యేసుబాయి గారి ద్వారా ఛత్రపతిగా ఎంచుకోవడం జరిగింది. మీరు సినిమాలో సోయిరాబాయి గారి క్యారెక్టర్ చూసి ఉంటారు. ఆవిడ ఛత్రపతి సంభాజీ మహారాజ్ సవతి తల్లి. ఆవిడ కొడుకే రాజారాం. ఇక్కడ మీరు ఛత్రపతి సంభాజీ మహారాజ్ విజన్ చూడొచ్చు. ఆయన రాజారాం గారిని రాయ్గఢ్ కోట మీద వదిలి వెళ్లారు. ఇప్పుడు 1689 మార్చి 12వ తారీఖున రాజారాం గారు ఛత్రపతి అయ్యారు. కేవలం 13 రోజుల తర్వాత 1689 మార్చి 25వ తారీఖున మొఘల్ సైన్యం రాయ్గఢ్ కోట మీద దాడి చేసింది. మీరు చూస్తే అప్పుడప్పుడే మరాఠా సామ్రాజ్యానికి తను ఛత్రపతి దొరికారు. అంతలోనే దాడి జరిగింది. కొంత స్టెబిలిటీ అవసరముంది. అప్పుడే మహారాణి యేసుబాయి ఛత్రపతి సంభాజీ మహారాజ్ భార్య. ఆవిడ చాలా పెద్ద డిసిషన్ తీసుకున్నారు. ఆవిడ ఛత్రపతి రాజారాం గారిని మీరు రాయ్గఢ్ కోటని వదిలిపెట్టి